తెలంగాణలో 2 కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటు ఎందాకొచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రేవంత్ ఏమేమి మాట్లాడారు? ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ మర్యాదపూర్వకమైన? సీఎం ఢిల్లీ టూర్పై కేటీఆర్ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ వచ్చేశాయా? ఇలా హస్తినలో తెలంగాణ సౌండే గట్టిగా వినిపించింది. 2 రోజుల టూర్ కోసం సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీగా గడిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. ఏపీ విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుపై చర్చించారు. వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కొత్తగూడెం, రామగుండంలలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక 3 లొకేషన్లు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఒకటి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక వేరే సైట్ని ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది. పార్టీ పరమైన కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఇటీవలే వైనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంకకు అభినందనలు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో న్యూఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. పార్లమెంటులో మొత్తం ఒక్క సీటు కూడా రాకుండా కొన్ని చోట్ల డిపాజిట్ కూడా పోవటం వల్ల ప్రజలు మర్చిపోతారేమో బీఆర్ఎస్ పార్టీనని రోజుకొక టీవీలో, ఎక్స్లో స్టేట్మెంట్స్ ఇవన్నీ మాట్లాడి ప్రజలు విసుగుపుడుతుంది. కేసీఆర్ హయాంలో మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో ఆగిపోయిన నిధుల్ని రేవంత్ రెడ్డి రాబడుతున్నారన్నారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొన్నం కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.